శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 14 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభ రాశిలో చంద్రుడు ఉన్నారు. ఇక గురువు గారు మిథున రాశిలో, శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో, రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు తులారాశిలో, రాహువు గారు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇక వక్రించినటువంటి శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 20వ తేదీ సెప్టెంబర్ నాటికి ఏ ఏ గ్రహ స్థితులు మారి ఉన్నాయి అంటే చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారి గారి యొక్క స్థితి సింహరాశిలోకే వచ్చి ఉన్నది. ఈ గ్రహాల యొక్క మార్పు ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది, గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, అలాగే గ్రహ దృష్టులు ఎలా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేసినట్టయితే రవి బుధులు బుధ ఆదిత్య యోగంలో యోగిస్తున్నారు. కన్య రాశిలో బుధుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కన్య రాశిలో. ఇదొక విశేషం కాగా శని గారి దృష్టి పడుతోంది. ఇది మరి ఒక విశేషం అవుతూ ఉన్నది. వైద్య రంగంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి. కొత్త కొత్త మందులు వస్తాయి. వైద్య పరిశోధనలు ఫలిస్తూ ఉంటాయి. వైద్య విద్యార్థులకి కానీ, వైద్యులకి కానీ, లేదా వైద్యానికి సంబంధించిన వ్యాపారస్తులకి కానీ, అంటే మెడికల్ షాప్స్, ఈ ల్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళకి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ ఏ రాసుల వరకు ఉంటాయి అనేది రాసుల వివరణలో చెప్పుకుందాం. అలాగే శుక్ర చంద్ర కేతు ఈ 3 గ్రహాల కలయిక ఇక్కడ సింహ రాశిలో జరుగుతుంది. శుక్ర చంద్రుల కలయిక మంచిదే అయినప్పటికీ కేతువుతో కలిసి ఉండడం కానీ, రాహువు గారి దృష్టి ఉండడం కానీ అంత మంచిది కాదు. కాబట్టి కళాకారులు జాగ్రత్తగా ఉండాలి. అన్యోన్య దాంపత్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నిత్యం కలహించుకునే వారికి ఇంకా మనం చెప్పేదేం లేదు. ఆ కలహాలు అలాగే వెళ్తూ ఉంటాయి. కానీ ఎంతో అన్యోన్యంగా ఉండేవారండి అనేటటువంటి భార్యాభర్తల మధ్యలో కూడా ఏమన్నా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ రాసుల వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉంది. కుజుని వల్ల ఏర్పడేటటువంటి దుష్ట ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గుతుంది. అది ఎవరెవరికి తగ్గుతుంది అనేది రాసుల వివరణలో చెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇవే జరిగి ఉన్నాయి కాబట్టి ఇక రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఒక్క గురువు గారి యొక్క స్థితి పంచమ స్థాన సంచారంలో ఉండడం చేత మాత్రమే బాగుంది. మరి ఒకే ఒక గ్రహం బాగుంది అంటే 8 గ్రహాల వ్యతిరేకత ఉంది కదా. కానీ గురువు గారి యొక్క స్థితి ఎన్ని అపజయాలు కలుగుతున్నప్పటికీ కూడా మనోబలాన్ని పెంచుతుంది, ధైర్యాన్ని ఇస్తుంది, అలాగే ఒక ఆశీస్సుల్ని ఇచ్చేస్తుంది. మీకేం పర్వాలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అనేటటువంటి భరోసా కలుగుతుంది. ఈ పంచమ స్థానంలో గురువు గారి యొక్క శక్తి చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితం. మిగతా 8 గ్రహాల వ్యతిరేకత ఉన్నప్పుడు మరి మిగతా గ్రహాల యొక్క ఫలితాలు కూడా అంతే ఉంటాయి కదా. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. శుభం అనేది ఒక గురువు గారి వల్ల ఏర్పడిపోతోంది. కానీ 8 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంది కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. అలాగే ఎప్పుడైతే గ్రహణం ఏర్పడి ఉందో 7వ తేదీన అదే రాశిలో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోదు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇంకా 1 నెల రోజుల వరకు ఈ ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రహణ ఫలితాలు ఇంకా ఇంకా ఉంటాయి. కాబట్టి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము మీకు యోగిస్తూ ఉంది. కాబట్టి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటున్నా కూడా అవన్నీ కూడా ఉత్తమమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి ముఖ్య విషయం కింద లెక్క. మనం ఎంత చేసినా మాకేమీ అనుకూలత లేదండి అని
బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఏ కొద్దిగా చేసినా ఫలితం వచ్చేస్తుంది. అంత చక్కగా గురువు గారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు పారాయణ చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. అలాగే వీలైతే నవగ్రహ హోమం లేదా నవగ్రహాల జపాలు మీ శక్తి ఎలా ఉంటే అలా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఇంటి ఇలవేల్పుని పూజించండి, శివారాధన చెయ్యండి. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి అంశాలుగా తెలియచెప్తూ ఉన్నాను. కుటుంబ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారం పట్ల కానీ, మాతృవర్గ రీత్యా పట్ల కానీ, రుణ బాధల రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, మీరు ఏదైనా సరే, ఏ అంశమైనా సరే ఓర్పుగా ఉండాల్సిందే. ఏ డివిజన్ వారైనా, అది విద్యార్థులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, ఎవరైనా కానివ్వండి, ఖచ్చితంగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ గ్రహస్థితులు మారి ఉన్నాయి. అష్టమ స్థానంలోకి రవి బుధులు వచ్చారు, సప్తమ స్థానంలోకి శుక్ర చంద్రులు వచ్చారు. వీరి వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే చంద్రుని వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. చంద్రగమనం సప్తమ స్థానంలో పబ్లిక్ రిలేషన్స్ పెంచుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలతని కొంచెం తీసుకొచ్చే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే కేతువుతో కలిసి ఉండి రాహుని చూస్తూ ఉండడం. ఇది అనుకున్నంత గొప్ప ఫలితాలను ఇవ్వబోదు. కాబట్టి పరిహారాలకి చాలా చాలా ప్రాధాన్యతను ఇవ్వండి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.